నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో డీఎస్పీ కార్యాలయంలో ఎలక్షన్లపై ప్రెస్ మీట్ నిర్వహించారు. డీఎస్పీ రామారావు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు కార్యకర్తలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా సువిధ పోస్టల్ ద్వారా అనుమతి తీసుకోవాలని అన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగులకు, ఇంటింటి ప్రచారాలకు, ఊరేగింపులకు అనుమతి తీసుకోవాలని చెప్పారు. త్వరలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. మే 13 కదా, 13 జరగబోతున్నాయి. మే 13 జరగడానికి ముందుగా మన జిల్లాలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోజు కూడా కేంద్ర బలగాల్ని ప్రతి గ్రామంలో తిప్పుతూ ఉన్నాము. అట్లాగే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడానికి మనకి ఈ కొవ్వూరు సబ్ డివిజన్లో కొవ్వూరు కాన్స్టిట్యున్సీ, నిడదవోలు కాన్స్టిట్యున్సీ, గోపాలపురం కాన్స్టిట్యున్సీ 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 3 కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి అభ్యర్థులు కానీ, నాయకులు కానీ, అభ్యర్థులకు ప్రచారం చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ మేము ఈరోజు వచ్చేసి ఎస్పీ గారు, ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు 2024 సంవత్సరం భారత పార్లమెంట్ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న సార్వత్రిక సందర్భంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. మొన్న 18 తారీఖు నుంచి. అందుకని పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా సువిధా పోర్టల్ ద్వారా తప్పకుండా కొన్ని పనులకి అన్నిటికీ అనుమతి మాత్రం పొందాలని చెప్పేసి శ్రీ ఎస్పీ ఇచ్చారు, ఉత్తర్వులు ఇచ్చారు. తాత్కాలిక పార్టీ కార్యాలయం తెరవడానికి కానీ, సభ నిర్వహించడానికి కానీ అనుమతి కొరకు కానీ, లౌడ్ స్పీకర్ లేకుండా సభ నిర్వహించడానికి అనుమతి కొరకు కానీ, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ, అట్లాగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ మరియు లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేయడానికి కానీ, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడానికి కానీ, కరపత్రాల పంపిణీ చేయడానికి కానీ, ఊరేగింపు కొరకు అనుమతి కొరకు కానీ, లౌడ్ స్పీకర్ వాడడానికి అనుమతి కొరకు కానీ, మరియు జెండాల ప్రదర్శన కొరకు కానీ, ఎయిర్ బెలూన్ల కొరకు అనుమతి కొరకు కానీ, హెలికాప్టర్ మరియు హెలిప్యాడ్ నిర్మాణం కొరకు కానీ, వాహన వినియోగానికి అనుమతి కొరకు కానీ, వాహనం లౌడ్ స్పీకర్తో సహా వినియోగానికి అనుమతి కొరకు కానీ, ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు మరియు వారి మద్దతుదారులు నిర్వహించే ర్యాలీలు, పాదయాత్రలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఆటోల ద్వారా ప్రచారం యొక్క పూర్తి వివరాలు అనగా తేదీ, ప్రారంభించే సమయము, ముగించే సమయం, సదరు కార్యక్రమంలో పాల్గొనే నాయకులు, అభ్యర్థుల సంఖ్య, జరుపుటకు నిర్ణయించిన స్థలము, మార్గము, ఆ రూటు, వినియోగించే వాహనాల పూర్తి వివరాలని ముందుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లేదా సంబంధిత పోలీసు అధికారులు ముందస్తుగా తెలియపరిచి సువిధా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి తప్పగా పొందవలెను. లేని ఎడల రిటర్నింగ్ అధికారి లేదా సంబంధిత పోలీసు అధికారి తీసుకుని చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతుందని తెలియజేస్తున్నాం. అట్లాగే ఊరేగింపు, పాదయాత్ర, బైక్ ర్యాలీ, పార్టీ సమావేశాలు పాల్గొనే దిగువ బర్పన నిబంధనలు తప్పగా పాటించాలి. ఊరేగింపు కానీ, పాదయాత్ర కానీ, బైక్ ర్యాలీ, పార్టీ సమావేశాలు పాల్గొనే వారికి చేతి కర్రలు, ఇనుపురాడ్లు వంటి దాడి చేయడానికి పనికొచ్చే వస్తువులు ఏది కూడా అనుమతి లేదు. పార్టీ జెండాలకు వాడే కర్రలు సుమారు 3 అడుగులకు మించి ఉండకూడదు. పార్టీ జెండాలకు వాడే 3 అడుగులకు మించి ఉండకూడదు. బాణాదంచ మరియు పేలుడు స్వభావం కలిగిన పటాసులను ఊరేగింపు, సమావేశ స్థలాల్లో ఉపయోగించరాదు. ఊరేగింపు, పాదయాత్ర, బైక్ ర్యాలీ, పార్టీ సమావేశాలు మద్యం సేవించిన వారిని అనుమతించకూడదు. రోడ్డుపై ఊరేగింపు, పాదయాత్ర, బైక్ ర్యాలీ జరిగేటప్పుడు సాధారణ వాహనాల రాకపోకలకు తగిన మార్గాన్ని వదిలేయాలి. వాహనాలను రోడ్డుపై పార్క్ చేయకూడదు. ఊరేగింపు, పాదయాత్ర, బైక్ ర్యాలీలో పాల్గొనే వారు వాహనం పైభాగంలో ప్రయాణించడానికి ఎత్తైన టవర్లు, గోడలు, ఫ్లెక్సీ స్టాండ్ల మీద ఎక్కే అవకాశము ఇవ్వరాదు. ధ్వని పరిమాణాన్ని బట్టి 10 డెసిబెల్ మించకుండా బాక్స్, స్పీకర్ మాత్రమే ఉపయోగించాలి. అనుమతించిన స్థలంలో మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఏ ఇతర కులం లేదా మతం యొక్క భావాలను నచ్చుకుంటే లేదా గాయపరిచే నినాదాలు కూడా చేయకూడదు.